అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్. అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ అంటే ఏమిటి? మనము అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్లో వర్ణ ప్రాణశక్తిని ఉపయోగించి చేసే చికిత్స విధానాన్నే అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ అంటాము. బేసిక్ ప్రాణిక్ హీలింగ్లో మనము నేర్చుకున్నప్పుడు ఒక చేత్తో ప్రాణశక్తిని స్వీకరించి ఇంకో చేత్తో మనము ప్రాణశక్తిని ప్రసరించడం ద్వారా హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మన సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, మనము తీసుకునేటటువంటి శక్తి, ఇచ్చేటటువంటి శక్తి కనుక అది శ్వేత ప్రాణశక్తితో కూడుకొని ఉంటుంది, అంటే తెల్లని ప్రాణశక్తి రూపంలో ఉంటుంది. ఒక తెల్లని కాంతిని కనుక మనం ప్రిజం ద్వారా పంపించినప్పుడు మనకు 7 వర్ణాలుగా విభజించడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలి అనుకుంటే, ఒక సూర్యకిరణం నీటి బిందువు ద్వారా ప్రవహించినప్పుడు ఇంద్రధనస్సు అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లభించేటటువంటి బేసిక్ ప్రాణిక్ హీలింగ్లో మనం ఏదైతే నేర్చుకున్నామో, ఈ తెలుపు ప్రాణశక్తి అనేది మనకు 3 రకాలుగా లభిస్తుంది అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఒకటి సూర్యుని నుంచి, భూమి నుండి, వాయువు నుండి. ఏదైతే భూమి నుండి, వాయువు నుండి లభిస్తుందో ఇవంతా కూడా ఒక గోళాల రూపంలో మనకు ఆ ప్రాణశక్తి లభించడం జరుగుతూ ఉంటుంది. నిరంతరము మనకు చక్రాలు ఆ ప్రాణశక్తిని గ్రహిస్తూ మనకు కావాల్సిన ప్రాణశక్తిని అందిస్తూ విడుదల చేస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే, మనకి ఇందులో ఒక చక్ర అనేది ఉంటుంది. ఆ ప్రాణశక్తిని గ్రహించి, తెల్లని ప్రాణశక్తిని గ్రహించి అది విభజించి మనకు బయటికి పంపించి పైనుంచి కింది వరకు మనకు వివిధ వర్ణ ప్రాణశక్తులతో పంపించడం జరుగుతుంది. అంటే మనకు అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డెన్సిటీ అనేది ఉంటుంది. ఆ డెన్సిటీని బట్టి మనకు కలర్స్ పైకి కిందికి కనుక ఉండడం జరుగుతుంది. సూక్ష్మ దృష్టితో కనుక చూసినట్టయితే మనకు పైనుంచి కింది వరకు ఇంద్రధనస్సు వర్ణాలతో కూడుకొని ఉంటుంది. అంటే ఇంద్రధనస్సు వర్ణాలతో కూడుకొని ఉంటుంది అంటే అంతే ఉంటాయని కాదు, ప్రతి చక్రాల్లోనూ అన్ని కలర్స్ ఉంటాయి. కాకపోతే ఏ కలర్ ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఆ పరిమాణం ఎక్కువైనా లేదు తక్కువ అయినా కూడా అది వ్యాధి రూపంలో బయటపడుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక మనిషికి ఒక మలబద్ధకంతో వచ్చారనుకోండి, ఆ మలబద్ధకంలో వచ్చిన వ్యక్తికి కనుక చూసినట్టయితే మణిపూరక చక్రాల్లో కనుక చూస్తే నారింజ వర్ణ ప్రాణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అదే ఒక వ్యక్తి విరేచనాలతో వచ్చారనుకోండి, నారింజ వర్ణ ప్రాణశక్తి చాలా అధికంగా ఉంటుంది. సో ప్రాణిక్ హీలింగ్లో మనము అది గుర్తించి వాటిని ఎక్కడ ఎంత మోతాదులో ఉండాలనో అది గుర్తించి దాన్ని సరిచేయడానికి ఉపయోగించేదే మనకు వర్ణ ప్రాణశక్తులతో ఉపయోగించేదే మనకు అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ అన్నాం. ఏవైతే మనకు ఈ 7 వర్ణ ప్రాణశక్తులు ఉన్నాయో ప్రతి కలర్కి కూడా ఒక్కొక్క గుణాలు ఉంటాయండి. ఒక ఎరుపు వర్ణ ప్రాణశక్తిని తీసుకుందాం అనుకోండి, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, చెప్పిన పనులు చేసుకోవాలి, సక్రమంగా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎరుపు వర్ణ ప్రాణశక్తి అనేది అవసరంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారము ఇదంతా కూడా దాంట్లో కూడా ప్రాణశక్తులు ఉంటాయి. వాటి రూపంలోనే మనకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అదే నారింజ వర్ణ ప్రాణశక్తి తీసుకున్నాం అనుకోండి, మలమూత్ర విసర్జనలు చేయడానికి కానీ ఈ నారింజ వర్ణ ప్రాణశక్తి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, వాటిని విచ్ఛిన్నం చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే పసుపచ్చ ప్రాణశక్తి, ఈ పసుపచ్చ ప్రాణశక్తి కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎక్కడైనా ఎముకలు విరిగినప్పుడు అది అతుకు పెట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఆకుపచ్చ ప్రాణశక్తి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ తగ్గించడానికి లేదా ఆ చెడు శక్తుల్ని విచ్ఛిన్నం చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఏదైనా సున్నితమైన అవయవంలో కనుక మనకు ట్యూమర్ కంతులు కానీ ఏమన్నా వచ్చినట్లయితే వాటిని విచ్ఛిన్నం చేయడానికి ఈ ఆకుపచ్చ ప్రాణశక్తి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే నీలివర్ణ ప్రాణశక్తి కనుక చూసినట్లయితే ఎక్కడైనా మంట ఉన్నా లేకుంటే బ్లడ్ ఫ్లో అవుతూ ఉన్నా ఎక్కడైనా అధికంగా జరుగుతున్నప్పుడు ఈ నీలివర్ణ ప్రాణశక్తిని కనుక ఉపయోగించినట్టయితే వాటిని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి టూత్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి చూసినట్టయితే నోరంతా కూడా మనకి ఇదంతా వాచిపోయి ఉంటుంది. ఈ నీలివర్ణ ప్రాణశక్తి ప్రసరించడం ద్వారా అక్కడంతా కూడా వాపు అప్పటికప్పుడు మనకి తగ్గడం జరుగుతుంది. నిజంగా అద్భుతాలే జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ప్రాణిక్ హీలింగ్ చేసిన వాళ్ళకి ఇది ఒక శాస్త్రంగా తెలుస్తుంది. కానీ ప్రాణిక్ హీలింగ్ చేయని వాళ్ళకి, ఆ చేసుకున్న వాళ్ళకి అప్పటికప్పుడు అది అద్భుతంగా అనిపిస్తుంది. కానీ అద్భుతాలు ఎప్పుడు ప్రకృతికి విరుద్ధంగా జరగవండి. అది తెలియనంత వరకే మనకు అద్భుతం అవుతుంది, తెలిసిన తర్వాత అది శాస్త్రం అవుతుంది. అదేవిధంగా మనకు ఏవైతే ఈ 5 వర్ణ ప్రాణశక్తులకు ఏవైతే గుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఊదావర్ణ ప్రాణశక్తికి మాత్రమే ఉంది. ఇవి కాకుండా మనం అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్లో మనము స్వర్ణ ప్రాణశక్తిని ఉపయోగించడము, అలాగే విద్యుత్ ఊదావర్ణ ప్రాణశక్తిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది.
ఈ వర్ణ ప్రాణశక్తులు అనేది చూసేసరికి మనం అనుకుంటాం కొన్ని బుక్స్ చదవడం కానీ లేకపోతే కలర్ థెరపీ అని కానీ కొన్ని చేస్తూ ఉంటారు జనాలంతా కూడా ఎక్కడో నేర్చుకొని లేదా గూగుల్లో సెర్చ్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ కలర్స్ అనేది ఒక డైరెక్ట్గా మనం ఆ కలర్ కనుక ప్రసరింప చేసినట్టయితే మనం మంచికి బదులు చెడు చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అంటే ఎంత మోతాదులో ఏ ప్రపోర్షన్లో ఏ కలర్ ప్రొజెక్ట్ చేయాలి అనేది కూడా చాలా అవసరంగా ఉంటుంది. అంటే ఒక కలర్ని డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ చేయకుండా దాన్ని ఎంత పల్చర్ చేయాలి ఏమిటి అనేది చూసుకొని చేయాల్సిన శాస్త్రమే మనకు అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్. ఈ అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నప్పుడు పూర్తి వివరాలు అందచేయడం జరుగుతుంది. అంటే ఎలా వివరించడం జరుగుతుంది, ఎలా అది విడిపోతుంది, ఎక్కడెక్కడ కలర్ ప్రాణాస్ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఏ వ్యాధికి ఏ విధంగా చేయాలి అని చేసేదే మనకు అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్. దీంట్లో మనకు అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ ఇంకా మనకు చెప్పే టెక్నిక్స్ ఏమిటి ఉంటాయంటే మాస్టర్ హీలింగ్ టెక్నిక్. అంటే ఒక వ్యక్తి కనుక 100 మీటర్లు 14 సెకండ్లో పరిగెడుతున్నట్టయితే మాస్టర్ హీలింగ్ టెక్నిక్ కనుక ఉపయోగిస్తే 11 లేదా 10 సెకండ్లో అది పరిగెత్తచ్చు. అలాగే రక్తాన్ని శుభ్రపరిచే పద్ధతి, అంతర్గత అవయవాలను శుభ్రపరిచే పద్ధతి, ఇంకా ఎన్నో అద్భుతమైన టెక్నాలజీ మనకు దీంట్లో ఉండడం జరుగుతుందండి. సో ఇవన్నీ కనుక మనం నేర్చుకోవాలి అనుకుంటే నిజంగా మీరు ఏది కూడా గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. ప్రతిదీ శాస్త్రం అని చెప్తున్నాము. చెప్పింది విని అర్థం చేసుకొని మీరు కనుక అప్లై చేసినట్టయితే ఈ టెక్నాలజీ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీకు ఇంకా అధిక వివరాలకు కనుక కావాలన్నట్టయితే మీరు ఫౌండేషన్ నంబర్ని సంప్రదించినట్టయితే మీకు పూర్తి వివరాలు అందచేయడం జరుగుతుంది. ప్రతి ఆదివారం మనకు ఫ్రీ హీలింగ్ క్యాంప్ నిర్వహిస్తుంటారు. సో ఇక్కడికి వచ్చినట్టయితే ఆ హీలింగ్ చేసినప్పుడు ఇక్కడ ఎలాగో మనం అడ్వాన్స్ హీలింగ్ చేస్తాం కాబట్టి అప్పటికప్పుడు ఆ ఫలితాన్ని చూసిన తర్వాత మనము ఎలా ఉపయోగించుకోవాలన్న సంగతి మనకు తెలుస్తుంది. సో ఇది అద్భుతమైన శాస్త్రము, ఎవరైనా నేర్చుకోవచ్చు. మనం ఇన్ని మాట్లాడుతున్నప్పుడు అనుకోవచ్చు మనకి ఇది ఎంతో సమయం పడుతుందని. కేవలం అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ 3 రోజుల్లో మాత్రమే నేర్చుకోవచ్చు. బేసిక్ ప్రాణిక్ హీలింగ్ 2 రోజులు అయితే అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ కేవలం 3 రోజుల్లో మనము నేర్చుకోవచ్చు. ప్రాణిక్ హీలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక చూసినట్టయితే అండి, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, మనం ఎంతో సంపాదిస్తుంటాం, కానీ నెలకి కొద్దిగా అమౌంట్ మళ్ళీ మనము మెడిసిన్స్ గురించి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు? ప్రతి ఇంట్లో ఎంత సంపాదించినా దాంట్లో కొద్దిగా మనము మెడిసిన్స్ గురించి ఉపయోగిస్తుంటాం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వాటికి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ప్రాణిక్ హీలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఇంట్లో ఒక చికిత్సకుడు ఉండాలి అన్నదే ఒక ముఖ్య ఉద్దేశం. మనం ఈ రోజుల్లో మనం ఎన్ని మందులు వాడినా కూడా మన శరీరం అంతా ఈ మందులమయం అయిపోయింది. మన శరీరం ఆ మందులకు కూడా అలవాటు పడిపోతుంది. రోజు ఇంత విషం తీసుకుంటే శరీరం అంతా విషమయం అయిపోయి విషం కూడా పని చేయకుండా పోతుంది. అలాగే మనం మెడిసిన్స్ తీసుకొని పూర్తి శరీరం అంతా కూడా మెడిసిన్స్ కూడా అలవాటు పడిపోయింది. దానికన్నా హయ్యర్ డోసేజ్ ఇవ్వడానికి వీలు లేకుండా ఉంది. సో అలాంటి సమయంలో మనకు ప్రాణిక్ హీలింగ్ దీంట్లో శక్తితో చేసే చికిత్స కాబట్టి దీంట్లో మనకు దుష్పరిణామాలు ఏమి లేకుండా అద్భుతమైన చికిత్స విధానం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకొని దీన్ని కనుక మీరు ఆచరించినట్టయితే మీకు నెలసరి ఏదైతే మెడిసిన్స్కి అప్లై చేస్తున్నారో ఆ అమౌంట్ అంతా కూడా మీకు తగ్గిపోతుందండి. ఎంతోవరకు ఖర్చు తగ్గిపోతుంది. ప్రాణిక్ హీలింగ్ కేవలము మనకు చికిత్స విధానమే కాదండి, మన జీవన విధానం ఎలా ఉండాలి అన్నది కూడా మనకు నేర్పించడం జరుగుతుంది. ప్రాణిక్ హీలింగ్ యొక్క ఉద్దేశం కేవలం చికిత్స చేయడమే కాదు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మనం అంటే ఏమిటి, ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోతున్నాము, చావు పుట్టుకల మధ్య ఏం జరుగుతుంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ పుట్టేటప్పుడు ఏ విధంగా పుడుతున్నాము, ఇదంతా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి ప్రాణిక్ హీలింగ్ మనకు బేసిక్ ప్రాణిక్ హీలింగ్ నుంచి తీసుకుంటే ఈ అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ వరకు మనకు భౌతికంగా ఎలా చికిత్స చేసుకోవాలి, భావనాత్మకంగా ఎలా చికిత్స చేసుకోవాలి, మానసికంగా ఎలా చికిత్స చేసుకోవాలన్నది నేర్పించడం జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అన్నది తెలిసిపోయేదే మనకు ప్రాణిక్ హీలింగ్ అండి. ఒక చిన్న విషయాన్ని గమనించండి. మనం కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా దేని వెనకాల పడుతున్నాడు? డబ్బు సంపాదన. డబ్బు డబ్బు డబ్బు. నిజంగా డబ్బు ఉంటే ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్యం కూడా ఉండట్లేదు. ఆరోగ్యం వెనకాల పడుతున్నాడు. ఈ రెండు ఉన్నంత మాత్రం సరిపోతుందా? సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకుండా ఉన్నాయి. నిజంగా మనం కనుక చూసుకున్నట్టయితే ప్రతి మనిషి కూడా ఈ మూడిటి వెనకాల పడుతూ ఉన్నాడు. ఈ భగవంతుడు మనం సృష్టించాడనేది వాస్తవమే. అయితే భగవంతుని కనుక మనం నమ్మినట్టయితే భగవంతుడి బిడ్డలమే అయినప్పుడు తండ్రికి ఏదైతే సాధ్యమో బిడ్డలకు కూడా అదే సాధ్యం. కాకపోతే ఆ తండ్రికి బిడ్డకు మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంది అన్నది చాలా ముఖ్యం. భగవంతుడు మనం సృష్టించినప్పుడు కొన్ని సిద్ధాంతాలు సృష్టించారండి. ఆ సిద్ధాంతాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఈ మూడింటి వెనుక మనం పడము, ఈ మూడు మన వెనుకల పడుతుంది. ఇంత అద్భుతమైన సైన్స్ తెలిపేదే ప్రాణిక్ హీలింగ్. సో అధిక వివరాలకు మీరు ఫౌండేషన్ నంబర్ని సంప్రదించండి.
ప్రాణిక్ హీలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్న సంగతి మీకు అర్థమై ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక చికిత్సకుడు ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశం. సో మీకు పూర్తి వివరాలు కావాలన్నట్టయితే ఫౌండేషన్ నెంబర్ని సంప్రదించినట్టయితే మీకు పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది. సో నిజంగా ఇది చాలామందికి అద్భుతంగా అనిపిస్తుందండి. మూడిటి వెనుక మనం పడము, ఆ మూడు మన వెనకాల పడతాయని. వాస్తవానికి మీరు ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు. నేను కూడా ఇది గుడ్డిగా నమ్మనండి. కానీ వాస్తవానికి ఏమిటంటే ఇది నేర్చుకొని నేను ఆచరించడం వల్ల ముందు నేను ఈ మూడిటి వెనుక పడేవాడిని. కానీ ఇప్పుడు నాకు వాటి వెనుక పడాల్సిన అవసరం లేదు. ఈ మూడు నా వెనకాల పడుతున్నాయి. దీని వెనుక నిజంగా అద్భుతమైన శాస్త్రం ఉందండి. ఇది నాకు సాధ్యమైంది, ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధ్యమవుతుంది. కాబట్టే మేమందరికీ ఈ ఎక్స్ప్రెస్ చేసేది ఏమిటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోండి. జీవితం ప్రతి ఒక్కరు గడుపుతున్నామండి, కానీ ఆనందమైన జీవితాన్ని గడపడమే చాలా అద్భుతం.